నువ్వేదో ఒక రకంగా అప్రతిష్ట పాలు చెయ్యని. రిషన్న మీకు పైన పెద్దలు రమణన్నకి స్వామి గారికి శ్రీనివాసానంద స్వామి గారికి అందరికీ నమస్కారాలు. నమస్తే. టార్గెట్ తిరుమలన ఉమ్, టార్గెట్ తిరుమల పేరుతో ఒక కుట్రలు జరుగుతున్నాయి. గత 6 నెలలుగా మీరు కానీ గమనించినట్టయితే గతంలో కూడా కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా పనిచేశారు, ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలన్నీ వారికి తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా అసత్య అబద్ధపు ప్రచారాలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేదానికి వెనక కొన్ని దుష్ట శక్తులు అందరూ కలిసి, దాంట్లో ఈయన కూడా ఒకడు అభినవ అన్నమయ్య. ఇది ముందు రమణాన్ని చెప్పినట్టు ఆయనకి దేవుడి మీద భక్తి శ్రద్ధ ఉంటే ఒక తుంబురు ఎత్తుకొని ఇది తిరిగి చెప్పమని చెప్పండి, అన్నమయ్య ఏం చెప్పాడు అవన్నీ చెప్తే అందరూ సంతోషిస్తారు. అంతేగాని ఒక గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అబద్ధాలే, ఒకటి కూడా నిజం లేదు. గోశాల ఏం జరిగింది? కరుణాకర్ రెడ్డి గారు మీరు చైర్మన్ ఉన్నప్పుడు పురుగులు పడినటువంటి దానా, ఎక్స్పైర్ అయినటువంటి దానాని గోమాతలకు పెట్టారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ లో లేదా? మీరు అధ్యక్షులు ఉన్నప్పుడు లేదా? మీరు చైర్మన్ ఉన్నప్పుడు కమిషన్లు తీసుకున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఫస్ట్ టీటీడీ చరిత్రలో మొట్టమొదటి కమిషన్ల చైర్మన్ గా మిగిలిపోయింది మీరు కాదా కరుణాకర్ రెడ్డి గారు? పరకామన్లో 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగితే దాన్ని చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసి ఏ విధంగా మీరు డబ్బులు పంచుకున్నారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు, భక్తులకు తెలియదు అనుకుంటున్నారు కరుణాకర్ రెడ్డి గారు? అంతెందుకయ్యా, మూల విరాట్ దగ్గర సాక్షాత్తు మూల విరాట్ కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో తిరుమలలో మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాములు వారి వేలు తెగిపోతే అర్చక స్వాములు దాన్ని సంప్రోక్షణ చేసి బంగారు తొడుగు తొలగాలని చెప్పి చెప్తే మీ కాలం మొత్తం దాదాపు 3.5 సంవత్సరం స్వామివారిని పట్టించుకోలేదు కదా మీరు రాములు వారిని. మీరే మాట్లాడేది హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి, దైవత్వం గురించి, హిందూ ధర్మం మీద దాడిని ఉద్దేశపూర్వకంగా అక్కడ పవిత్రతను దెబ్బతీసినట్టు మీరే మాట్లాడేది చెప్పండి. నిన్న స్విమ్స్ లో 2 మెడికల్ షాపులు మీ హయాంలో, ఒకటి 20,000కి, ఒకటి 16,000కి, ఒకటి మీ సొంత టైపిస్టులకి ఇచ్చుకున్నారు. తొందర విజిలెన్స్ ఇది నేనేం ఊరికే మాట్లాడట్లేదు రిషన్న, ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఆ 20,000 ఉన్నటువంటి మెడికల్ షాప్ లో మేము టెండర్ పిలిస్తే 34 లక్షలకి వేసాడన్నా, 34 lakhs ఒక నెలకి. అది కూడా ఎవరు వేశారు తెలుసా? ఆ 20,000కి మెయింటైన్ చేస్తుంటే ఈ వైసీపీ బినామీనే వేశాడు. మళ్ళా ఇంకో షాప్ 23 లక్షలకి వేశాడు. ఏందన్నా ఇది? ఎంత అన్యాయం అంటే, స్వామివారికి నెలకి 60 లక్షలు అంటే చూస్తూ చూస్తూ కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా. మీరే మాట్లాడేది ఈ రోజు మా ఇండియా కూటమి మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూడాలి, పవన్ స్వామి వచ్చి చూడాలి, మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారు, మఠాధిపతులు రావాలి, పీఠాధిపతులు రావాలి. ఎందుకు రావాలయ్యా? మీరు అబద్ధాలు అసత్యాలు చెప్తుంటే మీరు జైలుకి పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేము అందుకనే మొన్న ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలపై అసత్య అబద్ధపు ప్రచారాలు ఎవరు చేసినా సరే, XYZ ఏ స్థాయి వ్యక్తి చేసినా సరే వాళ్ళ మీద ఇమీడియట్ క్రిమినల్ కేసు నమోదు చేయండి. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. వీరికి ధైర్యము దమ్ము ఉంటే క్రిస్టియన్ మెషినరీస్ లో జరిగే అన్యాయాల మీద, వర్క్ బోర్డ్ లో జరుగుతుంటే అన్యాయాల మీద ఏ రోజైనా మాట్లాడావా కరుణాకర్ రెడ్డి గారు? నువ్వు ఏ రోజైనా మాట్లాడావో? ఒక్క మాట మాట్లాడావో చెప్పు. అదే అంటున్నా, ఎందుకు అంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి మిషన్ తిరుమల, మీరన్నట్టు టార్గెట్ తిరుమల అప్పచెప్పారా? ఇప్పుడు పైకి అన్ని మాట్లాడే మనిషి ఎక్కడో అక్కడ లోపల కొంచెం అన్నా ఉంటే వేరే వాళ్ళతో, మనుషులతో రాజకీయం చేయొచ్చు, దేవుడితో రాజకీయమా? అన్నా పాత చొప్పు ఇవ్వండి నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఇవ్వండి వెంకటేశ్వర స్వామిని కొడతా అన్నట్టు వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. రమణన్నని అడిగి చెప్తారు, తిరుపతిలో ఉన్నట్టు రమణన్నని. తిరుపతిలో ఉన్న అందరికీ తెలుసు. నాస్తికుడు ఆయన. భగవంతుడు అంటే భక్తి లేదు, భగవంతుడు అంటే భయం లేదు. ఆయన మాట్లాడేది చెప్పండి. వీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. వీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంటుంది. అందుకని నేను మా చైర్మన్ గారు మేము మాట్లాడుకున్నాం, ఇంక మీట ఇలాంటి వారు మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వీరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వారికి కావాల్సింది అది, యాక్షన్ రియాక్షన్. వారు ఏదైనా మాట్లాడతారు, మనం కౌంటర్ ఇస్తాం. దాంట్లో పత్రికల హెడ్లైన్స్ మీరు చెప్పినట్టు 10 రోజులు ఆయన నడుస్తాడు. సో ఆయన టీవీలో కనపడాలా, పేపర్లో కనపడాలా అనే ఉద్దేశమే తప్ప భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నామని చెప్పి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, తిరుమల